హాయ్ వివర్స్, మనం వచ్చేసి 3వ తరగతి కంప్యూటర్తో ఆడుకుందాము మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు బాలభారతి పూణే చూస్తూ ఉన్నాము. క్రింది చిత్రాలను చూసి వాటి పేర్లను రాయండి. మానిటరు, మౌస్, కీబోర్డు, ప్రింటరు, పెయింట్ అనమాట. తర్వాత వచ్చేసి ఆలోచించి చెప్పండి, రాయండి. కంప్యూటర్తో ఏమేమి చేయవచ్చు? కంప్యూటర్తో బొమ్మలు గీయవచ్చు, రంగులు వేయవచ్చు, గణితము, తర్వాత వచ్చేసి పదాలు, గణిత పదాలు ఆట ఆడుకోవచ్చు. పెయింటింగ్లో ఏ ఆకారాలు గీయవచ్చు? పెయింటింగ్లో చతురస్రాలను కావలసినటువంటి సైజులో గీయవచ్చు. ఆకారాలు బొమ్మల్లో రంగులు ఎలా నింపవచ్చు? ఆకారాలు బొమ్మల్లో రంగులు వేయవచ్చు, నింపవచ్చు. మౌస్ మీద తెర మీద క్లిక్ చేసి మౌస్ జరిపి కావలసినటువంటి మనము క్లిక్ చేయవచ్చు. అప్పుడు వచ్చేసి రంగులు అనేటువంటి మనకు వస్తుంది. ఖాళీలను పూరించండి. ఇంకా నాకు పెన్సిల్ చెక్కుకునే పని లేదు. మనము కంప్యూటర్ను ఉపయోగించి గణితము, పదాలు ఆట ఆడవచ్చు. భాషను తెలుసుకుందాము. సామూహిక వాచక పదాలు వచ్చేసి గొర్రెల సమూహాన్ని ఏమంటారంటే గొర్రెల మంద అంటారు. మేకల సమూహాన్ని మేకల మంద అంటారు. పూల సమూహాన్ని పూల గుత్తి అంటారు. అరటిపండ్ల సమూహాన్ని అరటి అత్తము అంటారు. ప్రజా సమూహాన్ని ప్రజల గుంపు, పక్షుల సమూహాన్ని పక్షుల గుంపు అని అంటారు.